సమర్పించే వీధి నాటిక అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ వీరులెందరో నేల కొరిగిన పోరు తెలంగాణ వీరులెందరో నేల కొరిగిన పోరు తెలంగాణ వీర తెలంగాణ పోరు తెలంగాణ వీర తెలంగాణ పోరు తెలంగాణ తెల్లవారింది బ్రతుకు నావా బయలుదేరింది తెల్లవారింది బ్రతుకు నావా బయలుదేరింది వేదనలు అనుభవించగా వీటిని వెక్కిరించగా కటి బయలుదేరింది పడవ ఒకటి బయలుదేరింది పడవ ఒకటి బయలుదేరింది పడవ ఒకటి బయలుదేరింది నగరే నగ నగరే నగరే నగ నగరే నగరే నగ నగరే నగరే నగ నగరే ఇన్నోళ్ళకు ఆడోళ్ళకు మొగోళ్ళకు అటుగానోళ్ళకు ఇటుగానోళ్ళకు నేను చెప్పేది ఏంటంటే మన ఊరి దొరగారు పొలం పనులు పూర్తయ్యేంత వరకు ఎవ్వరు కూడా వాళ్ళ సొంత పనులకు పోకుండా అందరూ మన దొరగారు పనులకి వెళ్ళాలి నగరే నగ నగరే 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 దొరగారు వచ్చేయాలని పనులు రా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల పూరమ ఉయ్యాల 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 ఉయ్యాలో ఉయ్యాల ఓరమ ఉయ్యాల 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 ఉయ్యాలో ఉయ్యాల పూరమ ఉయ్యాల 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 ఉయ్యాలో ఉయ్యాల ఓరమ ఉయ్యాల ఎడదీసి వరి మొక్క ఉయ్యాలో ఎనబడి వాడండి ఉయ్యాల విడదీసి గలమక్క ఉయ్యాలో ఎడమడవ నాటంగా ఉయ్యాల పాదరక బందరక ఉయ్యాలో పాటుపడిన మట్ట ఉయ్యాల పాదరక వందరక ఉయ్యాలో పాటుపడిన మట్ట ఉయ్యాల మనదర పడేస ఉయ్యాలో మనకి నమిస్తాడు ఉయ్యాల మనదర పరచూసి ఉయ్యాలో మనకి ఆమిస్తాడు ఉయ్యాల ఊరి దొరగారు ఉయ్యాలో 2 రూపాయలు ఇస్తా ఉయ్యాల ఆ ఊరి దొరగారు ఉయ్యాలో 2 రూపాయలు ఇస్తే ఉయ్యాల మన ఊరి మన దొర ఉయ్యాలో 3 రూపాయలు ఇస్తాడు ఉయ్యాల మన ఊరి మనదర ఉయ్యాలో 3 రూపాయలు ఇస్తాడు ఉయ్యాల ఏందే పని చేసిన దానికి డబ్బులు ఇవ్వాలనే అది 3 రూపాయల జీవితంతో మాకు ఎట్టు చేయడం తప్ప ఎదురు తిరగొద్దు కూడి ఎడగొద్దు అర్థమైందాలే కన్నడ నాకు కూడా దొరేలాగో పని చూసి మెచ్చుకోడు కూలీ ఇవ్వడు కనీసం కనీసం పాటతోనైనా మెప్పిస్తే అంతో ఇంతో ఇస్తాడనుకుంటే ఎట్టి చాకిరి బ్రతుకులు గట్టుకెక్కే
ఎన్నడో వెట్టి చాకిరి బ్రతుకులో గట్టుకెక్కేదెన్నడో గట్టుకెక్కేదెన్నడో వస్తాయమ్మా ఆ ఎల్లిని మళ్ళీ తీసుకొని దొరసాల పండుగ ఒరే రాజుగా ఆ మల్లి గారి పుల్లి గారిని తీసుకొని కళ్ళం చాపేయండి రా ఒరే మల్లిగా ఆ పుల్లి గారిని తీసుకొని మొత్తం చాపేయండి వెట్టి చాకిరి ప్రజల బ్రతుకుకే ఉరి ప్రజల బ్రతుకుకే ఉరి అయ్యా నమస్కారం. నమస్కారం. ఏదో అర్జెంట్ పని అని పిలిస్తే తినడం మానేసి వచ్చా. అసలు విషయం ఏంటి? ఏముంది కర్ణం ఆ. నువ్వు చెప్పిన చూడు ఆ. శిస్తు గట్టెల్లప్పుడు కొట్టుకోవాలి మన ఎల్లి కానీ మల్లి కానీ పంపా వాళ్ళే మంచి పని చేసిండండి. చిస్తులు కట్టుండ్రా అంటే నక్రాలు చేయబట్టి బద్మాసుకుండే కొడుకులు. అర్థం కాలే ఇలా సమాజం ఏంటో చెప్పు అదేనండి ఆ ధర్మాపురం రైతు రాముడుండా అవు. అప్పు తీసుకెళ్ళినప్పుడు కట్టలే తీసుకొని పాయన ఆ. తిరిగి కట్టరా అంటే నక్రాలు చేయబట్టి. అయితే నా కొడుకుల సంగతి ఏందో చూద్దాం అరే ధర్మాపురం పోవాలి కచ్చరాలు చేయి శిస్తు కట్టమంటే నగరం చేస్తున్నా ఆహా. ఈ భాగవతం నాటకాలు నా దగ్గర కదరా శిస్తు కడతావా లేదురా కట్టలేవరా అరే శిస్తు కట్టిన దగ్గర నా కొడుకుని వదలబెట్టి పడవచ్చాడ్రా ఉన్న గుంటడు భూమిలో పండించిన పంటంతా నీ అప్పు కిందకే కదా దొరకపోతున్నా అబ్బో ఇక సిస్టర్ నుంచి తెచ్చి కట్టమంటావు అంటే నీ కడికి తప్పు లెక్క రసాలు కల్పిస్తున్నాను నేను అరే నా కొడుక భూమి సిస్తంటే ఎట్టో అట్టో కట్టాలి ఉంటే తింటావు లేకపోతే అది నీ ఇష్టం నిలబడితే పన్నేస్తుంది కూర్చుంటే పన్నేస్తుంది అది నా ఇష్టం రోలుకు పన్నేస్తుంది ఆఖరికి పిల్ల పెద్ద మనిషి అయితే కూడా పన్నేస్తుంది కదరా లేదురా? ఇక సిస్టర్ నుంచి తెచ్చి కట్టావురా అరే నా కొడుకుని శిస్తు కట్టినాక నాలుగు కెమెరా పెట్టాడా అరే ఈ నా కొడుకుని కచ్చా ముందు కీరా హద్దులేని పన్నులతో విరిగ రైతు వెన్నులు అంతులేని శిస్తులతో పూట పూట బస్తులు ఇది నిజాము పాలనలో తెలంగాణ దుస్థితి ఇది నిజాము పాలనలో తెలంగాణ దుస్థితి నరే నన్నరే 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 ఓ నరే నన్నరే 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 దిల్లి దిల్లి రాలే ఓ చెల్లి దండం దండం యాదకు నడైదరా అరే నీ బిడ్డ పెళ్ళికని కట్టలకే డబ్బులు తీసుకోబోతుంది నీ బిడ్డకు బిడ్డలు పుట్టా కానీ ఇంతవరకు అప్పే తీరలే అది వడ్డీకి సరిపోలే అస్సలు అట్లనే ఉంది. గది సంగతి వీడు కరిగిపోవడానికి వెళ్తాడండి. ఆనాడు ఈయన జలం పోయించిన నల్లరేగడు 2 ఎకరాలు కట్టిది అట్లే ఉందంటే నా ముర్రి. అయితే ఈడు ఈ జన్మకు కాపు తీస్తలేడు కానీ అరే గా 2 ఎకరాలు మన పేర కష్టం రాయించు భూమి గుంజు
మట్టి పేగు నుండి నన్నేరు చేసిండ్రు, కుట్రా చేసి నన్ను కూలోని చేసిండ్రు, కూలోని చేసిండ్రు. నారిన నన్నారిన 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 నన్నారినో అరే యువతిరది కోయిల పూసడవుతుంది. చీటూరు చంద్రబాబు చిన్న బిడ్డరా ఆహా తాను పెళ్ళైనాదిరా. మొన్ననే రావణవాసమైందరా. చిన్ని చిన్ని దానమే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా, చిన్ని చిన్ని దానమే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా, చెట్టు కష్టం చేసి. దండాలు బాగున్నావే. ఇన్ని రోజుల నుంచి నా గంట పడుకుంటా జారిపోయి పెళ్లి కాంగనికి ఇతరుని కలవాలని తెలియదే, అది చెప్పాలనే. ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో, ఈ దొరల పాలనలో ఈ రాక్షస రాజ్యంలో, ఈ దొరల పాలనలో ఈ రాక్షస రాజ్యంలో ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో, విముక్తి ఎన్నడో, విముక్తి ఎన్నడో. ఈ తరల పీడన ఇంకెన్నాళ్ళు మాకుందో. చావన్నారాయే, చావన్నారాయే. ఇలా చూస్తూ ఊరుకుంటే మన బతుకులు మారవరా? ఈ తరం నాశనం చేయండి, మనకు విముక్తి లేదురా. ఒరేయ్యా ఒరేయ్యా గట్లా మాట్లాడకురా. ఈ మాటలు ఆకోరోలింకే మనల ప్రాణాలతో బతకనియరా, ప్రాణాలతో బతకనియరు. ఇలా రోజు చూస్తూ చస్తూ బ్రతికే కన్నా ఎదురు తిరిగి పోరాడి చావడం మేలు. అవును, ఎదురు తిరగాలి. మన బాధలు తీరాలంటే ముందు ఆ నైజాం గద్ద దిగాలి. ఆ నైజాం నమ్మిన బండ్లు ఈ ధరలు జాగిరిదారు. ఈ నలుపు రాక్షసుల వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ సంఘం పెట్టింది. ఆ సంఘంలో చేరి వాళ్ళ సంఘటనలు చూడాలి. రండిరో పూలన్న సంఘం బెడదం వల సంగతేందో చూద్దాము. రండిరో పూలన్న పూలన్నల సంఘము తూడులేని సంఘము, పూలన్నల సంఘము తోడులేని సంఘము, రైతన్నల సంఘము రణం లేని సంఘము, రైతన్నల సంఘము రణం లేని సంఘము, పేదోళ్ళమంతా కలిసి బెడదాముల సంఘము. సంఘం 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 సంఘం. ఈ నైజాం ఈ దేశముఖులకు వ్యతిరేకంగా ప్రజలు ఉత్సాహంతో సంఘంలో చేరారు. ఆ సంఘం పల్లె పల్లెన విస్తరించింది. పల్లె పల్లెన సంఘం పుట్టెను. సంగామామయ్యలో సంగామామయ్యలో గుడిసె గుడిసెన వెలుగు నింపగా సంగామామయ్యలో, పల్లెపల్లె ఆ సంఘం పుట్టెను. సంఘమామయ్యలో సంఘమామయ్యలో గుడిసె
సమస్య చక్కగా అర్థం కావాలన్నా మనకు చదువు చాలా అవసరం. ఇప్పటి వరకు అక్షరాలు నేర్చుకున్నాం, ఇప్పుడు ఈ అక్షరాలతో పాటు కొన్ని పదాలు నేర్చుకున్నాం. నేను ఒక అక్షరం చెప్తా, మీరు ఒక పదం చెప్పండి. అక్షరం ఆయుధం భూమి ఎత్తు చాకిరి మరి నువ్వు నేను ఎన్నియలో మరి నువ్వు నేను ఎన్నియలో కలిసే పోదాం ఎన్నియలో మరి నడిచే పోదాం ఎన్నియలో కలిసే పోదాం ఎన్నియలో మరి నడిచే పోదాం ఎన్నియలో కావాలి, వ్యక్తి చాకరీ పోవాలి. సంఘం మనకన్నగా ఉంది. మన భూములు మనమే దున్నుకుందాం, మనకు వచ్చే పంటతో మనమే తీసుకుందాం. దున్నేవాడికే భూమి, దున్నేవాడికే భూమి. Popule
అమ్మ పొలం దువ్వాలన్నట ఊరగారి ఎంత పంట తీసింది ఎవరు ఆయనమ్మ గారి అరే ఇందులోంచి ఒక్క గింజ కూడా బయటికి పోదు అంత మనతో ఇంటికే తెరాలి రాని ఏం చేస్తావే ఆయనమ్మ ఏం చేస్తావు నశించాలి నశించాలి ఏంటా కంగారు ఏం జరిగింది దున్నటోనికే పువ్వంట నువ్వుడు వాడించిన పంట వానికే కావాలని ఆ సంగ పోలు ఎంత పడికేది వీడు వామ్మో ఇలా చూస్తూ ఉంటుంటే లాభం లేదు ఏదో ఒకటి ఆలోచించాలి నైజాం కౌరప్పి పోలీసు బలగాల్ని రజాకారుల దళాల్ని బారా మిలిటరీని తప్పించండి వెళ్ళండి వెళ్ళండి మా రాజ్యంలో మా రామచంద్రారెడ్డి దొరకు కింద మీద నడిచిపోతుంది ఇక అక్కడికి వెళ్ళి పాలకుర్తికి వెళ్ళాము అయినమ్మ ఆ కడవెండికి వెళ్ళి తొడ్డుకోవయ్యా ఆ కమ్యూనిస్ట్ దళాలు వాళ్ళకి అండగున్నాయి మా దొరానికి నడుస్తున్నది ఇక పోలీసు వాళ్ళని ఆరామింటిని తీసుకురావని ఆర్డర్ వేసింది బడా దొర రామచంద్రారెడ్డి ఆయే ఆయన కింద మీద దర్శుడా ఇక పోలీస్ బలగాలు రజాకర్ణాలు ఆకే జాకే నీ బోకే నశించాలి నశించాలి వర్ధిల్లాలి 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 జెండా వర్ధిల్లాలి భూమి కావాలా అరే చేశాడు నాకు కొడుకుని కష్టజీవులకు అండగా నువ్వు కార్మికులకు గుండెగా నిరుపేదలందరికీ తండ్రిగా ఎర్ర జెండెత్తిన వీరుడో
కుమరయ్యో నువ్వు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా. నిన్ను చంపిన ద్రోహులా నీ ఆశయాలు చంపలేరులే, నీ వారసులం మేముండగా. నిన్ను చంపిన ద్రోహులా కుమరయ్యో మేము వదిలిపెట్టబోము కుమరయ్యా, వాళ్ళను వదిలిపెట్టబోము కుమరయ్యా. నేను గెరిలదనంలో చేరుతున్నాను. దోపిడీ పరిపాలన అంతం చేసి ప్రజారాజ్యాన్ని స్థాపించడం ఆ ఏకైక కర్తవ్యం. ఆయుధాలు ప్రాణం కంటే విలువైనవి. ఆయుధాలు సమీకరించుకోవడంలో వాటిని కాపాడుకోవడంలో నేను నా ప్రాణాలు అర్పించడానికైనా సంసిద్ధుడైనాను. నేనెన్నడూ పిరికితనాన్ని ప్రదర్శించను. శత్రువు ముందు తల వంచను. అమర వీరుల ఆదర్శాన్ని పాటిస్తానని ఈ అన్న పతాకం మీద నీ ప్రమాణం తీసుకుంటున్నాను. వేగరవై కార్మిక ఏం జరిగిందయ్యా? విషయం ఏందో చెప్పు తగలడు. మన ప్రయాణ సంగతి ఆ సంగపోలు తెలిసి మధ్యలో దారి కాస్తున్నారని సమాచారం అండి. అబ్బో ఆ ఎదవ సన్యాసులు ఇలాంటి ఉపాయం ఆలోచిస్తారని మనకు ముందే తెలుసు. అందుకనే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక బండిలో కాకుండా బండి వెనక బండి 16 బండ్లు కట్టుకొని ఏదో ఒక బండి ప్రయాణం చేద్దాం. అది ఎలా తెలుసుకుంటారో చూద్దాం. అయ్యా దొరవారు తెలివంటే మీరేనయ్యా. కట్టండి బండ్లు. నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే నారే రో నారే 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 రో నారే 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 రో. కామ్రేడ్స్ ఇదే దారి. నారే 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 రో నారే 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 తప్పించుకున్నారా నా కొడుకు. ఇన్ని బండ్లలో ఏ బండ్ల బండి ఏమో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండే పోతావు కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండే
నైజాము సర్కారోడరే నీ కోరిగటం కొడుకో నైజాము సర్కారోడా 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 నీ కోరిగటం కొడుకో నైజాము సర్కారోడరే నీ కోరిగటం కొడుకో నైజాము సర్కారోడా 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 ఈయన దొంగన కొడుకు లాంకలా పెట్టరా ఎవరికి కట్టింది గోరీలు నా కొడుకు కట్టండి రా గోరీలు అరే నా కొడక ఏమైందిరా తుపాకులతోటి మన గడిని చుట్టుముట్టారు నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా నాలాంటి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసిన ఈయన కొడుకు. తెలంగాణ వీర తెలంగాణ తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా తెలంగాణలో నైజామోని కమ్యూనిస్టోళ్ళు అతి చంపిండ్రు బుద్ధి చంపిండ్రు వంద పెట్టిండ్రు నరికి చంపిండ్రు కాల్చి చంపిండ్రు వంద పెట్టిండ్రు నరికి చంపిండ్రు తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులైనారు 3,000 గ్రామాలు విముక్తి చెందాయి 10 లక్షల ఎకరాల భూమి లేని పేదలకు దక్కింది వీర తెలంగాణ వీరులిచ్చిన సమరహోరు పిలుపోరన్నా పిలుపునందుకొని భారతదేశం మొదటి తెరండోరన్నా పిలుపు